నేను అయ్యగారిని ఒక 20 రూపాయలు ఉంటే ఇవ్వరా. ఎక్కడ అయ్యగారు? ఈ శివాలయం అండి చేసేది. శివాలయంలో అయ్యగారా మీరు? అవునమ్మా. మరి ఏమైంది పరిస్థితి? ఏంది? నా పరిస్థితి బాగుండేది. నా పాపే చనిపోయిందమ్మా. లేకనే అడుగుకుంటున్నా ఒక 20 రూపాయలు ఉంటే ఇవ్వరా. పాప చనిపోయింది? అవునమ్మా. ఆకలి అడుగుకుంటున్నా ఒక 20 రూపాయలు ఉంటే ఇవ్వరా. శివాలయంలో ఏం చేసేటోళ్ళు మీరు? మీ శివాలయంలో బ్రాహ్మణి అమ్మా. బ్రాహ్మణ్సా? శివాలయంలో పూజారా? అవునమ్మా. ఒక 20 రూపాయలు ఉంటే ఇవ్వరా. 20 రూపాయలు చిల్లరలు నాకు దగ్గర ఫోన్ పే ఉన్నది కానీ. సరే ఫోన్ పే చేశాను. జ్యూస్ తాగుతావా? నేను తాగనండి. ఎందుకు? నేను ఎక్కడా తాగనండి. జ్యూస్ తాగవు? ఎందుకు? ఎక్కడ తాగవా? ఎందుకు? ఇంట్లో వండుకొని తింటవే అండి. ఎందుకు బయట తింటలేదా? ఏం లేదండి. జ్యూస్ ఎందుకు తాగవు? నేను తాగనమ్మా. షుగర్ ఉంది ఏమన్నా? లేదమ్మా. తాగవా మరి? ఎందుకు? నేను తాగనమ్మా. ఇంట్లోనే తింటావా? ఇంట్లోనే తినేది. మందు అలవాటు ఉందా? ఉందమ్మా. మందు మరి పూజారి మందు తాగితే ఎట్లా? సరే నా పాప చనిపోయిందని బాధలో తాగుతున్నావా? అంతే అమ్మా. పాప చనిపోయింది, మరి నీ ఆరోగ్యం మందు తాగితే ఖరాబ్ అవుతుంది కదా. అంతే నాన్న. యేసయ్య తెలుసా నీకు? యేసుక్రీస్తు తెలుసా? మంచోడేనా? మంచోడేనా? కొంతమంది యేసుక్రీస్తు మంచోడు కదంటారే. ఎందుకు మంచోడు కాదమ్మా? మంచోడేమ్మా. మంచోడేనా? మతాల మధ్య గొడవలు పెట్టి కొట్టుకొని తన్నుకొని సత్తారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అది కరెక్ట్ కాదు నాన్న. మంచి జరిగేది ఏంటంటే మనకి మంచి జరుగుతుంది నాన్న. ఇప్పుడు శ్రీరాముడు దేవుడా? శ్రీరాముడు దేవుడే. యేసుప్రభు అయినా దేవుడే. అందరినీ గౌరవించాలి. అందరూ దేవుళ్ళే అమ్మా. గౌరవించాలిగా. భారతదేశంలో మనం పుట్టాము, మనకు ఒక రాజ్యాంగం ఉందిగా. అంతేగా నాన్న. అందరినీ గౌరవించాలి. అంతేగా మరి. మరి కొంతమంది నాకు ఇష్టం లేకపోయినా బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని అంటారు, అది కరెక్టా తప్ప? బొట్టు పెట్టా? నాకు ఇష్టం లేదు, బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని అంటారు. అదే అనకూడదు నాన్న. తప్పు కదా అది. సెకండ్ తప్పే కదా. అది అట్లా తప్పు చేస్తా ఉన్నారు. నీలాంటి మంచోళ్ళు, నువ్వు మతి స్థిమితం కోల్పోయినా, పాప చనిపోయినా, బాధలో ఉన్నా కూడా నువ్వు నిజం మాట్లాడినావు. అంతే నాన్న. భారతదేశంలో ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ఎవడు దేవుణ్ణి వాడు ఆరాధించుకోవాలి. మనం మంచితనం అనేది ఉంటే ఆ మంచితనం అనేది ఉంటుంది నాన్న. అది నేను నీకు 20 రూపాయలు కాదు 50 రూపాయలు ఇస్తా, కానీ మందు తాగకు. నేను తాగనండి. ప్రామిస్ అయ్యి తాగనండి. తాగను. నేను ఇచ్చిన 50 రూపాయలు మంచి ఆహారం కొనుక్కొని తినాలి. ఓకే అండి. ఓకేనా? ఓకే. మంచిగా ఉండు, క్షేమంగా ఉండు. ఓకే అండి. మందు తాగకు, మందు మాను. నేను తాగనండి. మందు లివరు, కిడ్నీలు అన్ని డ్యామేజ్ చేసి చంపేస్తుంది అది. అది నాకు ఆల్రెడీ డ్యామేజ్ అయింది. నేను డాక్టర్ని, నేను క్రైస్తవుని, బీదోళ్ళని, మంచోళ్ళని, చెడ్డోళ్ళని అందరినీ సమానంగా చూస్తా. చిన్న పెద్ద వ్యత్యాసం ఏం లేదు. మీకు మంచి జరగాలండి. ఆ యేసయ్య గొప్ప దేవుడు కాబట్టి మనందరినీ క్షేమంగా చూడాలా. ఓకేనా? నేను ఇంటికి వెళ్తానండి. 50 ఇస్తానన్నారుగా. ఓకే, నీకు 50 ఇస్తాను. అట్లా వెనక్కి తిరిగిరా, ఆయన ఇస్తాడు, అబ్బాయి ఇస్తాడు. ఓకే. ఇంటికి లేకపోతే ఇక్కడే ఉండు ఇస్తా. ఒక్క నిమిషం. ఇంటికి వెళ్తాను. చేది ఒకసారి. ఓకే. మంచిగా ఉండు, తాగకు. ఓకే. మంచి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకు. నాకు ప్రామిస్ చేసినావు తాగనని. నేను తాగనండి. ఓకే, జాగ్రత్తగా.